టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఈరోజు బీరకాయతో రెడీ చేసే ముద్దకూరని చూద్దాం. ఇంకెందుకు లేట్, కావాల్సిన పదార్థాలు చూద్దామా. 1/2 కేజీ బీరకాయలను తీసుకోవాలి. బీరకాయల్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఆనియన్స్ 1 కప్పు కట్ చేసి పెట్టుకోవాలి. పోపు దినుసుల్ని తీసుకోవాలన్నమాట. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, శనగపప్పు 1½ టీ స్పూను, నువ్వులు 1½ టీ స్పూను, ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకోవాలన్నమాట. ఇవి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలను వేసుకోవాలన్నమాట. శనగపప్పుని వేసేసుకోవాలన్నమాట. ధనియాలు, జీలకర్రని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నువ్వులను కూడా వేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని దీన్ని కూడా మిగతా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసుకున్నవి మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. అందులో ఆల్రెడీ తీసుకున్న పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మనకి కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో కాస్తంత ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. అలా అయితే మనకు కొంచెం ఎర్లీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి అంటే ఫ్రై అయిపోయామన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రెష్ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో సరిపడా పసుపుని, వేసుకోవాలి. వేసుకొని చూపించిన విధంగా అలా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం ముందు ఆనియన్స్లో వేసిన సాల్ట్ని చూసుకొని మిగతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కాసేపు అలా మగ్గనివ్వాలన్నమాట. ఒక 15 మినిట్స్ అయ్యాక చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చిందో. బయటకు వచ్చి మనకి బీరకాయ కూడా చాలా బాగా కుక్ అయిందన్నమాట. చూడండి వాటర్ క్వాంటిటీ ఎలా వచ్చిందో బయటికి. వాటర్ మనం ఇందాక మూత పెట్టేటప్పటికి ఇంత వాటర్ ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం దగ్గరకు అయిందన్నమాట. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం, ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ ఉడికిన దాంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి.
ఒక 5 మినిట్స్ అయ్యాక దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. బీరకాయ ముద్దకూర రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇదేనండి బీరకాయ ముద్దకూర రెసిపీ. మీ ఇంట్లో వాళ్ళకి కూడా దీనిని రుచి చూపించండి, తప్పకుండా బాగుందని చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్.